ఏఐఎఫ్‌బి గెలుపును జాగృతి తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది. జాగృతి లీడర్ కవితకు ఏఐఎఫ్‌బి గెలిచినటువంటి అభ్యర్థులు షాక్ ఇచ్చారనేది విస్తృతంగా ప్రచారం జరుగుతా ఉంది. ఏమంటారు దీని మీద? ప్రచారంలో వాస్తవం ఉందా? అసలు ఏంటి అసలు విజయం ఏంటి? ఆల్రెడీ ఇప్పటి వరకు ప్రెస్ మీట్లో అక్కగారు తెలియజేయడం జరిగింది. ఏఏబీ వాళ్ళు కూడా జోజిరెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. అందరం కలిసే పోటీ చేస్తున్నాము, కలిసే పోటీ చేసాం, ప్రతి విజయాన్ని వెనుక మేమందరం కలిసే వర్క్ చేసామని చెప్పారు. అయితే కొంతమంది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చేస్తున్న వార్తలు, విష ప్రచారాల గురించి మాట్లాడాల్సి వస్తే మీరు ఫోటోలు చూడండి. ఎవరో ఇచ్చిన కంటెంట్ని కాపీ పేస్ట్ చేసి మేము సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నాం అని చెప్పి పెద్దల దగ్గర ఏదో వాళ్ళ మెప్పు పొందేది కాకుండా చూసుకుని మాట్లాడాలని కోరుతున్నాను. ఎందుకంటే నిజంగానే ఒకవేళ వడ్డేపల్లి శ్రీనివాస్ గారు ఏఏబీ పార్టీ మాకు జాగృతితో సంబంధం లేదని చెప్పారు కదా, మరి అప్పుడు ఏఏబీ పార్టీ బీఫామ్ బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో ఎందుకు తీసుకోవడం జరిగింది? ఏఏబీ ఆఫీస్ అనేది పంజగుట్టలో ఉంది. మరి ఆయన ఇక్కడ అక్కగారి చేతుల మీదకి ఎందుకు ఈ బీఫామ్ తీసుకున్నారని ఏ ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో అడగట్లేదు. ఏదో ఎవరో చెప్పారు, ఎవరో మెప్పు పొందాలి, ఈరోజు మనం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే మనకి ఏదో నెక్స్ట్ ఏదో పోస్టులు ఇస్తారని దాంతో అత్యుత్సాహంతో ప్రదర్శిస్తున్నారు తప్ప ఆలోచించి ఎవరు సోషల్ మీడియాలో మీరు పోస్టులు చేయట్లేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏదైతే ఉందో మీరు కరెక్ట్గా కనుక ఎలక్షన్ టైంలో ఇదే సోషల్ మీడియాని బీఆర్ఎస్ విజయాలు, ఇప్పటివరకు బీఆర్ఎస్ సాధించిన విజయాలు, కాంగ్రెస్ చేస్తున్న వైఫల్యాల గురించి కనుక ఇదే సోషల్ మీడియా బీఆర్ఎస్లో ఆ బీఆర్ఎస్ గురించి కనుక గట్టిగా ప్రచారం చేస్తుంటే మీకు ఇంకో 12 లేకపోతే ఇంకో 20 సీట్లో ఇంకో మున్సిపాలిటీలో గెలిచేది జరిగేది. కానీ మీరు దాని మీద కాకుండా ఓన్లీ అక్కగారి మీద విషం జల్లే ప్రచారానికి మట్టుకే మీరు ముందుగా కదులుతున్నారు. కానీ మీ పార్టీని గెలిపించుకోవడానికో లేకపోతే మిమ్మల్ని కార్యకర్తలుగా నుంచుని పోటీలో ఉన్న వాళ్ళని గెలిపించుకోవడానికో మీరు సోషల్ మీడియాని యూజ్ చేయట్లేదు. కేవలం అక్కగారి మీద విషం చల్లడానికి, మీడియాలో వచ్చే కొన్ని అసత్య ప్రచారాలను ప్రచారం చేసి ప్రజల్లో కన్ఫ్యూజన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప మీ విజయానికి ప్రయత్నించట్లేదు అనేది మా వాదన. ఎందుకు జాగృతి ఎందుకు ఇందులో నిజానిజాలు మళ్ళీ తిప్పికొట్టట్లేదు? ఈ జాగృతి సోషల్ మీడియా నుంచి కూడా మీరు కూడా చెప్పొచ్చు కదా, అసలు నిజం ఇవి, అసలు విషయాలు ఇవి, మీరు చేసేదంతా తప్పు అని చెప్పొచ్చు కదా మీరు. లేదండి, మేము ఆల్రెడీ సోషల్ మీడియాలో జాగృతి టాక్స్ కానీ, కవితకు అప్డేట్స్ కానీ, లేదా ఏదైతే టీవీ9 వాళ్ళు చేసిన ఆ స్క్రోలింగ్ ఉందో, రజనీకాంత్ గారు మాట్లాడినప్పుడు స్క్రోలింగ్, ఆయన క్లారిటీగా కూడా అడగడం జరిగింది. వడ్డేపల్లి శ్రీనివాస్ గారు మరి మీరు బీఫామ్ తీసుకున్నది కవితక్క గారి చేతుల మీద కదా అని అడిగితే ఆయన దానికి నీళ్లు నవ్వలేడు తప్ప ఆన్సర్ చెప్పలేదు. వాళ్ళకి ఎంతవరకు కావాలో కంటెంట్ని అది కట్ చేసుకుని సోషల్ మీడియాలో హైలైట్ చేసుకుంటున్నారు తప్ప ఉన్న విషయాన్ని కరెక్ట్గా తేటతెల్లంగా ప్రజల ముందు తీసుకురావట్లేదు. మేము ఇంతకుముందు అక్కగారు ప్రెస్ మీట్ పెట్టి ఏఏబీ వాళ్ళు హెచ్ఎంఎస్ వాళ్ళు కూడా నెక్స్ట్ జరగబోయే సింగరేణి ఎన్నికల్లో కానీ, కార్మికుల ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో ముగ్గురం కలిసే పోటీ చేస్తున్నాము. బీఫామ్లు ఏవైతే 212 మందికి బీఫామ్లు ఇచ్చామో దానికి జాగృతి నుంచి ఏఏబీ నుంచి కలిసే ఇచ్చామని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అది అక్కగారు కూడా చెప్పారు. ఏఏబీ జోజిరెడ్డి గారు కూడా మీకు పత్రికా సమ్ముఖంగా వివరించారు.